వాళ్ళు గొప్పోళ్ళైనా సరే వాళ్ళ వైపు చూడకూడదు. నేను ఆ పలానా సేవ గురించి విమర్శించడం లేదు, కానీ కొంచెం విమర్శాత్మకమైన మనసు నాలో ఉంది. ఆ విషయంలో బాగా అభివృద్ధి చెందారు. ఒక్క సంగతి విన్నానండి, మాదిరి చూపించడం అంటే అన్ని విషయాల్లో మాదిరి కలిగి ఉండాలి. నేను ఇలాగూ క్రీస్తుని పోలి నేనున్నాను కాబట్టి నన్ను పోలి మీరు ఉండండి అని ఒక సందేశం వింటా ఉన్నా. చాలా ఉన్నతమైన స్థితి, వేల మంది జనం, అడ్డగాడిదలు మాట్లాడుతున్నారు అన్నాడు. అంతే అంతే. ఇక ఇప్పుడు దీన్ని మాదిరి అనుకోవాలా, అనుసరించవచ్చు అనుకోవాలా? చెప్పండి. ఓ సంఘటన డేవిడ్ బ్రెయినార్డ్ గారి పుస్తకంలో ఉంది. అదే సంఘటన యేసన్న గారి సేవా అనుభవంలో కూడా జరిగిన సంఘటన. డేవిడ్ బ్రెయినార్డ్ గారి పుస్తకంలో ఆయన అడవి మనుషుల మధ్య సేవ చేస్తూ ఉన్నప్పుడు చాలా పోరాటంతో కూడుకొని ఆత్మలు రక్షించబడిన తర్వాత ఒక ఆమె ఏడుస్తూ ఉంటే, పలానా ఆమె ఏడుస్తుందయ్యా అంటే, దైవజనుడు ఆ ఇంటికి వెళ్తే 3 గంటల పాటు గొక్క తిప్పుకోకుండా ఏడుస్తానే ఉందంటండి. ఏడ్చి 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 ఏడుపు ఆగిపోయిన తర్వాత, ఎందుకమ్మా అంత ఏడ్చావు, ఏమైందమ్మా అంటే, అయ్యా నా కొడుకుని, నా బిడ్డను అనరాని మాట అన్నానయ్యా, నా యేసయ్య గాయాలు రేపానయ్యా, బాధ కలిగి ఆయన్ని మరలా నేను సిలువేశాను, ఏడుపు వచ్చిందయ్యా అంటే, ఏమన్నావమ్మా అని అంటే, గాడిద అన్నానయ్యా. ఆయన దైవజనుడు చాలా స్తుతించాడంట ప్రభువుని. ప్రభువా ఎంత ఆత్మ కుమ్మరించావయ్యా అని. ఒక విశ్వాసి గాడిద అన్నందుకు అంత ఏడిస్తే, ఒక దైవజనుడు అడ్డగాడిద అని మళ్ళీ సమర్థించుకుంటా ఉంటే, ఆ విశ్వాసికి దైవజనుడికి ఎంత తేడా ఉంది. ఎవరిని మాదిరికరంగా మనం తీసుకోవచ్చు?